ఆయన కోసం ఒక మంచి కుర్చీ వేసి ఇంప్రెషన్ అంతా నేనే పొందుకొని ఆ కిరీటాన్ని నేనే పొందుకోవాలి. ఈ పనివాడు వస్తానన్నాడు, ఎక్కడ ఇంకా రాలేదే. వచ్చాను సార్. వచ్చావా? ఎందుకు ఇంత లేటు? నీకు నెలలు జీతం ఇస్తున్నా కదా. సరే కానీ ఈరోజు చేసి తీసుకొని వస్తారు, కిరీటం వేస్తారు. నువ్వు వెళ్ళి ఒక మంచి కుర్చీ తీసుకొని ఆగు. ఎలా తుడుస్తావు? సరే తొందరగా తీసుకురా. తుడిచావా? సరే కానీ ఈరోజు చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, వాళ్ళకి కాఫీ టీలు ఇచ్చేసి నువ్వు దూరం ఉండిపోవాలి. సరేనా? ఇల్లు ఈరోజు చాలా మంది పెద్దవాళ్ళు వస్తారు, చాలా కాంపిటీషన్ కూడా ఉంటది. ఎలాగైనా కిరీటం నేనే పొందుకోవాలి. కొంచెం టెన్షన్ గా ఉంది. చూద్దాం, మీరు కూడా చూడండి. చేపల దేవత పాప అలాగేనండి. ఏసే వస్తున్నారంట కదండి, కిరీటం ఇస్తారంట కదండి. నేను కూడా తీసుకుందామని వచ్చినానండి. నీ కూడా కిరీటం కావాలనా? ఏడు తక్కువండి బాబోయ్. ఏడు చూస్తున్నారు? అయ్యో అంత బొట్లని వాసన వస్తుందమ్మా, కొద్దిగా దూరం ఉంచది. అయ్యో నాకు చెప్పమండి, మీ ముగ్గురు చెప్పుకోండి. ఇంతకు ఏసే ఎప్పుడు వస్తారో అప్పుడు చెప్పండి. ఇంకా రాలేదులే కానీ టైం పడుతుంది, కొద్దిగా దూరంగా కొంచెం ఫోన్ వెళ్ళు. సర్లే అండి. కిరీటం తీసుకోవాలి, తర్వాత పిఎం మీటింగ్ ఉంది, తర్వాత రిబన్ కటింగ్ ఉంది, ఆ తర్వాత ప్రజాసేవ. సీఎం గుండమ్మకి జై, సీఎం గుండమ్మకి జై, సీఎం గుండమ్మకి జై. ఏసీ ఎప్పుడు వస్తారు? మేము కిరీటం తీసుకొని పిఎం తో మీటింగ్ ఉంది, రిబన్ కటింగ్ ఉంది, ఆ తర్వాత ప్రజాసేవ. గ్యాప్ ఎవరు మీరు అసలు? ఏంది తొందర ఎందుకు వచ్చినారు? నేను సీఎం పిఏ. అయితే ఏసీ కలవాలి, కిరీటం తీసుకోవాలి. ఏసీ ఇంకా రాలేదులే కానీ టైం పడుతుంది, కానీ కొద్దిగా మూల పోయి కూర్చోబోండి. అలాగే రెండు కాఫీ చెప్పు. ఒక ఎక్స్ట్రా ఖర్చులు మాకు మళ్ళీ. ఎవరండి మీరు? సీఎం ఏబియో ఏదో నాకు తెలియదండి. ఏందమ్మా మీ గోల? ఇక్కడ కూడా చేపల మార్కెట్. నాకు చెప్పమాకండి, వీళ్ళకి చెప్పండి. అది ఏదో ఏబిసిడీలు అని చెప్తున్నారు. అది ఏబిసిడీలు బీబీసీడీలు కాదమ్మా. ఆమె సీఎం, ఆమె పిఏ. కొంచెం సైలెంట్ గా ఉండండి, యేసుక్రీస్తు వచ్చే టైం అయింది. నాకు చెప్పమాకండి, వీళ్ళకి చెప్పండి. కొద్దిగా పుట్టమయ్య అమ్మ వాసన వస్తుంది. మన బిజినెస్ అన్ని ఏరియాలో ఉంటాయి, ఎక్సెప్ట్ హైదరాబాద్ తప్ప. ఈసారి పెద్ద మంది. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మీరు చూడడానికి చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, పెద్ద బిజినెస్ ఉమెన్ లాగా ఉన్నారు మీరు. మేడం మీరు కూడా కిరీటం కోసం వచ్చారా మేడం? యేసుక్రీస్తు ఇంకా రాలేదు మేడం, కొంచెం టైం అవుతుంది, కొద్దిగా వెయిట్ చేయాల్సి వస్తుంది. అటు చేపల వాళ్ళు ఉన్నారు, అటు వాసన వచ్చింది, కొద్దిగా దూరంగా ఉండండి మేడం. నాకైనా అలవాటే కదా. అలవాటా? కొద్దిగా దూరంగా నిలబడండి మేడం. పొద్దున్న నుంచి ఒకటే తలనొప్పి, వీళ్ళ బాగా అయ్యింది. ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు, ఒకటే తలనొప్పిగా ఉంది. వెంకీ కొద్దిగా కాఫీ తీసుకొని రావా? వస్తాను సార్. బాగుంది సార్. చాలా బాగుంది వెంకీ. సార్ ఒక విషయం అడగచ్చు? అడుగు వెంకీ. ఏసే నాకు కూడా జీవ కిరీటం ఇస్తాను. అంటే నువ్వు ఒక కప్పు కాఫీ ఇచ్చి డైరెక్ట్ కిరీటానికి టెండర్ వేసినావు నువ్వు. సరే కానీ నువ్వు అనుకున్నట్టు ఏం జరగవు. ఆ కిరీటాలన్నీ పెద్ద పెద్ద ధనవంతులకి, పెద్ద పెద్ద గొప్పలకి వచ్చేది. నేను పని మనుషులకి అంత రాదు. సరేనా? వెళ్ళాలి, నువ్వు దూరం వెళ్ళి. యేసుక్రీస్తు వస్తారన్నారు, ఇంకా టైం అవుతుంది. ఎవరు రిక్వెస్ట్ కూడా చేసుకోవట్లేదు ఇక్కడ. ఏసయ్య తొందరగా రండి ఏసయ్య, నేను భరించలేకపోతున్నాను, తొందరగా రండి ఏసయ్య. ఏసయ్య వచ్చేసారు ఏసయ్య, రండి ఏసయ్య, మీకోసం కుర్చీ వేసాను ఏసయ్య, స్పెషల్ కుర్చీ. కూర్చోండి ఏసయ్య. ఏసయ్య కిరీటం మీరే ఇస్తారా? ఒకరి తర్వాత ఒకరు రమ్మని మిమ్మల్ని తీసుకోమంటారు ఏసయ్య. సరే ఏసయ్య. ఎక్కడికి వెళ్తున్నావు? అసలే సీఎం కి పిఏతో రిబన్ కటింగ్ ఉంది, నువ్వేంటి తొందరగా చేస్తున్నావు? ఏంటి సంతా? ఆగండి, అసలే సీఎం, మీరు కాలు మొక్కుతారండి. అలాగే ఏంటి మాట్లాడటం లేదు, కొంచెం కాలు మొక్కి అడగండి. జీవ కిరీటం నాకు ఇస్తారా? ఏంటో ఇతను ఏం ఉడుకులేదు పలుకులేదు, మనకు అసలే పిఎంతో రిబన్ కటింగ్ ఉంది కదా. వెళ్ళిపోయినట్టున్నాడు. వాళ్ళకి దొరికేదంటే నాకు దొరికేటట్టుంది. వెళ్ళి అడిగి చూద్దాం. ఏసయ్యా, 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 ఏంటి మీరు మాట్లాడుతున్నారు?
అడుగుతున్నాడు రండి, ఆ కిరీటం ఏదో నాకు ఇచ్చేయండి బాబు. కావాలంటే మీకు వారం సరిపోయి చేపలు ఇస్తారండి, మంచి టేస్ట్ ఉంటుంది. రోజుకు ఒక వెరైటీ చేసుకొని తినేసేయండి, హెల్త్ కూడా మంచిదంట. ఏసయ్యా ఇది కూడా నచ్చలేదా? అలా అయితే నాకు 2 చేపల చెరువు ఉందండి, ఒక చెరువు మీరు తీసుకోండి, రోజు వంట వండుకొని తినేసేయండి. ఏసయ్యా ఏసయ్యా ఏంటి ఉలుకోలేదు పలుకోలేదు, టైం మొత్తం వేస్ట్ అండి, రాక మొత్తం ఖరాబ్ అయిపోయిందండి. ప్లీజ్ జీసస్ ఆ కిరీటం నాకు ఇచ్చేయండి, నాకున్న బిజినెసెస్ ప్రాఫిట్స్ అన్నీ మీకే ఇస్తాను జీసస్. ప్లీజ్ నా కిరీటం నాకు ఇచ్చేయండి జీసస్. నా బిజినెస్ ప్రాఫిట్ అయినా లాస్ అయినా ఇది ఐ డోంట్ మేడం 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 మీకు కూడా కిరీటం లేదా మేడం? ఇంతకు మీది ఏ బిజినెస్ మేడం? ఏంటి నాది బిజినెస్ గల్లీ గల్లీలో మా వాళ్ళే కూరగాయలు అమ్మేది, వర్తు సంత కూడా నాదే కూరగాయలు. కిరీటం మీద నాకు ఇచ్చేయండి ఏసయ్యా. ఆదివారం చర్చికి వస్తున్నా, మీరు చెప్పినట్టు అన్ని పనులు చేస్తున్నా, మీకు అన్ని అరేంజ్ చేసే పొద్దు నుంచి ఆ కిరీటం మీద నాకు ఇచ్చేయండి ఏసయ్యా, ప్లీజ్ ఏసయ్యా. ఏసయ్యా ప్లీజ్ ఏసయ్యా, అది నాకు ఇస్తారా మీరే ఉంచుకుంటారు ఏసయ్యా? పనివాడు ఎందుకు ఏసయ్యా? సరే వెంకీ రా ఒకసారి. చెప్పండి ఏసయ్యా. ఏసయ్యా ఏం చేస్తున్నారు ఏసయ్యా? మా పనివాడికి పడుతున్నారు ఏంది ఏసయ్యా? ఏసయ్యా తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడను. హల్లెలూయా. చెప్పండి చెప్పండి.